హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. విందు భోజనం సినిమా అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడొచ్చు. తెలుగులో అవైలబుల్ ఉంది అనమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక చెఫ్ గురించి ఉంటుంది అనమాట, రెస్టారెంట్ గురించి. అయితే ఇందులో క్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఐశ్వర్య అల్లకల్, హర్షవర్ధన్, సిద్ధార్థ్ గొల్లపూడి, అభిషేక్ బడేపల్లి, అఖిల్ రాజ్, అనితా చౌదరి, హర్షిత వేముపూడి, కేశవ్ దీపక్, హర్షవర్ధన్ వీళ్ళే మెయిన్ క్యాస్ట్ అనమాట. వీళ్ళ క్యాస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ హీరో మన మన గుండు బాస్ అనమాట. అదే మెయిన్ హీరో సిద్ధార్థ్ గొల్లపూడి అనమాట. అయితే ఇంకొక హీరో కూడా ఉన్నాడు అనమాట, అభిషేక్ బాడేపల్లి. అయితే అతని కొంచెం ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా స్లాంగ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అతను మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఏముంటుంది అంటే స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక మన హీరో అదే మన సిద్ధార్థ్ గోలపూడి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రెస్టారెంట్ వాళ్ళ నాన్న కట్టించుకోవడం జరుగుతుంది. వాళ్ళ నాన్న సెకండ్ పెళ్ళి అయితే చేసుకుంటాడు అనమాట. సెకండ్ పెళ్ళి చేసుకున్నవాడు ఇప్పుడు పిన్ని అవుతాడు కదా. అయితే వాళ్ళ కొడుకు కేసు వేయడం జరుగుతుంది అనమాట ఆ రెస్టారెంట్ మీద కేసు ఎందుకు వేసావని చెప్పేసి వాళ్ళు అడిగితే మన వాడు విలన్ గాడు ఉంటాడుగా, ఆయన పేరు అఖిల్ రాజ్ అనమాట. వాడేమో ఏం చేస్తాడంటే, నాకు ఈ సంవత్సరానికి డబ్బులు ఏమొద్దు, మీరు అసలు నన్ను ఈ రెస్టారెంట్కి నాకు కూడా సంబంధం ఉన్నట్టే కదా, మళ్ళీ నన్ను కూడా పిలవాలి కదా అని చెప్పేసి అంటాడు. కేసు వేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ కేసు అయితే వేయడం అనమాట. ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నేనైతే రివీల్ చేయాలన్నమాట. ఆ ఛాలెంజ్ గురించి అయినా మీరు సినిమా చూడాలి, చాలా బాగుంటుంది అనమాట. మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే అంతా చాలా బాగుంది, నచ్చింది. కానీ అక్కడ డబ్బింగ్ దగ్గర కొంచెం మనకు అప్పుడప్పుడు కొంచెం చిరాకు దొప్పుతుంది, కానీ అయినా పర్వాలేదు, చూడొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.